హలో ఫ్రెండ్స్, 'బీబీ ఉత్సవం' ఫుల్ ప్రోమో అయితే రిలీజ్ అయితే అయిపోయింది. నాకు తెలిసి ప్రోమో చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనే అనుకుంటున్నాను. ఇంకా మన సోని అక్క బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చినప్పటి నుంచి ఒకటే మాట, బిగ్ బాస్ నన్ను కావాలనే బ్యాడ్ చేస్తున్నాడు, బ్యాడ్ చేసేసాడు కూడా, మా రిలేషన్‌ని అయితే తప్పుగా చూపించాడు అంటూ సోని అయితే బిగ్ బాస్ మీద మండిపడ్డ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సోనియాతో మనకెందుకురా బాబు వచ్చిన తలనొప్పి అంటూ సోనియాకైతే బిగ్ బాస్ అయితే పెద్ద సన్మానమే చేశాడు. నిఖిల్‌తో సోనియాకున్న రిలేషన్‌షిప్ అయితే క్లారిటీ ఇస్తూ 'బీబీ వాకిట్‌లో సోనియా' అని ఒక అవార్డ్ అయితే ముగ్గురికి ఇచ్చి ఇంకా వీళ్ళకైతే ముగింపు అయితే చెప్పేశాడు. ఇంకా సోనియా, నిఖిల్, పృథ్వీ ముగ్గురు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఆ తర్వాత ఇంకా మన గౌతమ్ అయితే యష్మికి అయితే సారీ చెప్పాడు. ఇప్పటి వరకు బీబీ హౌస్‌లో అలాగే బయట కూడా మన ఇద్దరి మధ్య అయిన సంఘటనలన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్తగా ఫ్రెండ్‌షిప్ అయితే స్టార్ట్ చేద్దాం. యష్మి సారీ అంటూ గౌతమ్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా వెంటనే యష్మి అయితే వచ్చి గౌతమ్‌ని హగ్ చేసుకోవడం అయితే జరిగింది. అలాగే గౌతమ్, నిఖిల్, పృథ్వీ ఇంకా ప్రేరణలకి కూడా సారీ చెప్పి ఇప్పటి నుంచి మన మధ్య జరిగినవి అన్ని మంటలో కలిపేసి ఇప్పటి నుంచి అయితే న్యూ స్టార్ట్ అయితే చేద్దాం అంటూ గౌతమ్ అయితే చెప్పగా దానికి నిఖిల్, పృథ్వీ అలాగే ప్రేరణ కూడా అంగీకరించారు. ఇంకా డైరెక్టర్ అనిల్ రావిపూడి అయితే వచ్చి యష్మికి ఏబీసీ అనే అవార్డు అయితే ఇచ్చారు. అయితే అసలు ఇక్కడ ఏబీసీ ఎవరో వచ్చి ఒకసారి అయితే కనిపించండి, నాకు ఒక డ్యాన్స్ చేయండి అని అడగగా గౌతమ్, నిఖిల్, యష్మి హ్యాపీగా అయితే డ్యాన్స్ చేశారు. అదే డ్యాన్స్లో అయితే గౌతమ్ ఇంకా నిఖిల్ అయితే యష్మికి అయితే ప్రపోజ్ చేశారు. అంటే అది జస్ట్ డ్యాన్స్ వరకే. ముగ్గురు అయితే హ్యాపీగా కలిసిపోయారనే చెప్పవచ్చు. మరి ఇదంతా షో వరకా లేకపోతే నిజమేనా అన్నది మనకి షో తర్వాత అయితే అర్థమైపోతుంది. ఇంకా నిఖిల్‌పై కిరాక్ సీత అయితే ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో మనందరికీ తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలకు గాను కిరాక్ సీత సారీ అయితే చెప్పడం జరిగింది. నేను దాని గురించి చాలా బాధపడ్డాను, తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించు నిఖిల్ అని స్టేజ్ మీద అయితే అందరి ముందు చెప్పడం జరిగింది. ఇంకా అప్పుడే విష్ణుప్రియ అయితే ఫన్నీగా ఏంటి అందరినీ కలుపుతున్నారు, మరి మమ్మల్ని కలపరా అని అడగగా ఇంకా వెంటనే విష్ణుప్రియ, పృథ్వీలు అయితే టీ షర్ట్ల మీద ఒకరికొకరు అయితే ఆటోగ్రాఫ్ ఇచ్చుకోవడం జరిగింది. అలాగే టేస్టీ తేజ అయితే బిగ్ బాస్ తర్వాత నేను బయటికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఇంత బిజీగా లేను, చాలా బిజీగా ఉన్నాను, చాలా డబ్బులు సంపాదిస్తున్నానని అందరితో అయితే షేర్ చేసుకోవడం జరిగింది. మరి మీ అభిప్రాయం